ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇద్దరు ఇటీవల జరిగిన దావోస్ పర్యటనకు వెళ్ళటం, దాని మీద పని బాట లేని విమర్శలు చేసేవాళ్ళు కొంతమంది రాష్ట్రంలో వైకాపా నాయకులు తయారయ్యారు. గతంలో వాళ్ళు వెళ్ళి అక్కడ చేయగలిగేది కానీ చేసింది కానీ ఏం లేదు, శూన్యం. ఏదో వెళ్ళామంటే వెళ్ళి అక్కడ పైన తిరిగి ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు తిరిగి 4 రోజులు తిరిగి వచ్చి ఇక్కడ కాలక్షేపం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళ పాత్ర ఎంత, వాళ్ళ ప్రమేయం ఎంత, వాళ్ళ చిత్తశుద్ధి ఎంత అని చూశారు. అదే స్థానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అంతా మీరు దెబ్బతీసిన దాన్ని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి గౌరవాన్ని, పునర్వైభవాన్ని తీసుకొచ్చే దిశలో అసలు భారతదేశం నుంచే ఒక బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేయడం జరిగింది. పరిశ్రమల్ని, సంస్థల అధిపతుల్ని, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారి దాకా అందరినీ కలిసి ఈ రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడులు తిరిగి తీసుకొచ్చే క్రమం, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం, అలాగే మొన్న దావోస్ ఏవైతే ప్రపంచంలో పారిశ్రామికవేత్తలంతా కలిసి అక్కడ ఒక సమ్మేళనం జరుగుతుందో ప్రతి 2 సంవత్సరాలకు జరిగే ఆ కార్యక్రమానికి మన రాష్ట్రం తరపు నుంచి వెళ్ళి అతి ముఖ్య భూమిక పోషించారు. ఇది గిట్టని, ఇది చూడలేని వైకాపా నాయకులు ఇష్టారాజ్యంగా ప్రలాపనం వెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు చేతగానిది ప్రపంచంలో ఎవరికి చేతగాని అనుకోవడం వాళ్ళ దురదృష్టం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈ రోజు కూడా అదే రకంగా చాలా సంస్థలను ఒప్పించారు. కానీ కొంతమంది సంస్థల దగ్గర అనుమానాలు ఉన్నాయి. గతంలో లాగా మళ్ళీ కనుక రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఏమైనా మారితే, ఇట్లాంటి గతంలో ప్రభుత్వం లాగా, గత ముఖ్యమంత్రి లాగా నెగిటివ్గా ఆలోచించే ముఖ్యమంత్రి కనుక మళ్ళీ తయారైతే మేమన్నా ఇబ్బంది పడతామేమో పరిశ్రమలు అని చెప్పి ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు పెట్టడానికి పరిశ్రమాధిపతులకు కానీ, నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులకు కానీ ఉన్న ఏకైక అనుమానం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తప్పించి ఈ రాష్ట్రంలో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్ని అందిపుచ్చుకోవడానికి ప్రపంచం అంతా సిద్ధంగా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపాకే భయపడి ఉంది అనేది గమనించాలి. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానాలు కాదు అని మా బోటోళ్ళం, లేకపోతే పార్థసారథి గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, మీరు చాలా మంది విభేదించి బయటకు వచ్చి ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేమందరం వచ్చి అభివృద్ధిలో మన రాష్ట్రం అగ్రమంగా వెళ్ళాలని చెప్పి ఆయనతో కలిసికట్టుగా ప్రయాణం చేసాం. అది ఈరోజు వాస్తవం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా నిరూపిస్తా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆకస్మికంగా వైకాపాను వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయారంటే అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది మీరు గమనించవచ్చు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ కేవీపీ రామచంద్రరావు గారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ విజయసాయి రెడ్డి గారు. ఆయనతో కలిసి 11 కేసుల్లో సహనిందితుడుగా A1 A2గా ఉండి ఎన్నో 2 పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండి అన్నింటిలో కీలక భూమిక పోషించిన విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆ పార్టీని వదిలిపెట్టారంటే ఆ పార్టీలో ఏం జరుగుతుంది అన్నది గమనించండి. అక్కడెక్కడ బజ్జీలు దొరుకుతాయా, లేదా ఆంధ్ర భోజనం ఎక్కడ దొరుకుద్దా అని చెప్పి స్వెటర్లు వేసుకొని తిరిగిన వ్యక్తి 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇక్కడ మన దగ్గర ఏ రకమైనటువంటి ఆహారం ఎంత ఉంటారో అక్కడ కూడా అదే రకమైన ఉదయం నుంచి రాత్రి దాకా 4 రోజులు పర్యటన అత్యంత విజయవంతంగా అతి ఎక్కువ మంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఆయన కలిసిన మొత్తం పారిశ్రామికవేత్తలతో పోల్చిన దానికంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు 6 మాసాలు 7 మాసాల్లో కలిసిన పారిశ్రామికవేత్తలు 2 3 ఉండేదానికి అవకాశం ఉంది. అది వారికి రాష్ట్రం పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఖచ్చితంగా ఇది అందరూ గమనించాలి, గుర్తించాలి. మునిగిపోయే పడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా త్వరలో
మిగిలిపోయిన లీడర్లు ఎవరన్నా ఉంటే నా లెక్క ప్రకారం అయితే 3 నుంచి 6 మాసాల లోపల లీడర్లు అందరూ బయటకు వస్తారు. చివరకు మిగిలేదు రెండో కోవ వాళ్ళే. వాళ్ళతోనే ఆ పార్టీ సమాప్తం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.